So now let's solve the problems on the concept of vector calculus. So first question given to us is determine the normal vector of the scalar function phi is equal to 2x z power 4 minus x square y at 2 comma minus 2 comma minus 1. సో ఫస్ట్ ఇక్కడ మనం గ్రేడియంట్ చూసుకుంటే గ్రేడియంట్లో ఏమిస్తున్నాడు మనకి ఒక వెక్టార్ ఇస్తున్నాడు విత్ స్కేలార్ ఫంక్షన్ విత్ వెక్టార్ ఇచ్చినప్పుడు వీ నీడ్ టు ఫైండ్ ఫస్ట్ గ్రేడియంట్ అండ్ అగైన్ హీఈస్ ఆల్సో గివింగ్ అస్ అ పాయింట్. సో వీ నీడ్ టు యూస్ టూ పర్టికులర్ ఫార్ములాస్ హియర్. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు మనకి phi is equal to 2x z power 4 minus x square y and then పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఏంటి 2 comma minus 2 comma minus 1. దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో ఫార్ములా ఏం వాడుతున్నాం మనం ఇక్కడ? టూ ఫార్ములాస్ వాడాలి. ఏంటా టూ ఫార్ములాస్? ఫస్ట్ వచ్చేసి వీ నీడ్ టు ఫైండ్ గ్రేడియంట్. అంటే గ్రేడియంట్ ఆఫ్ phi ఈజ్ ఈక్వల్ టు dou phi by dou x into I bar plus dou phi by dou y into j bar plus dou phi by dou z into k bar. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటి? క్వశ్చన్ చూడాలి ఫస్ట్. ఏమన్నాడు? నార్మల్ వెక్టర్ విత్ స్కేలార్ ఫంక్షన్ అండ్ ది పాయింట్ ఈస్ గివెన్. వాట్ ఈస్ ద పాయింట్? 2 comma minus 2 comma -1. అంటే ఇక్కడ ఏంటి? స్కేలార్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పాయింట్ ఇచ్చినప్పుడు ది ఫార్ములా వీ నీడ్ టు యూజ్ ఈస్ del phi into a cap and the point. So these are the two formulas we use to solve this problem. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం గ్రేడియంట్ కనుక్కోవాలి. అంటే గ్రేడియంట్ ఆఫ్ phi is equal to dou phi by dou x into I bar plus dou phi by dou y into j bar plus dou phi by dou z into k bar. సో ఇక్కడ dou phi by dou x, dou phi by dou y, dou phi by dou z వాల్యూస్ తెలియాలి. సో హౌ విల్ డిటర్మైన్ దోస్? మనకి ఇచ్చిన phi ఫంక్షన్ ఏంటి? phi ఈజ్ ఈక్వల్ టు 2x z పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. ఈ పర్టికులర్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై అండ్ జెడ్ పార్షియల్ డెరివేటివ్స్ చేయాలి. సో డో ఫై బై డో ఎక్స్ అంటే ఫస్ట్ ఈ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే, అదే పార్షియల్ డెరివేషన్ చేస్తే ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే కాన్స్టెంట్ అంటే 1 కదా. సో యుల్ గెట్ 2z పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ విల్ బి 2xy. అంతేగా d by dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో x స్క్వేర్ అంటే 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 విచ్ విల్ బి 2 పవర్ x. దిస్ ఈజ్ ఫర్ x ఇంటూ I బార్ ప్లస్ నౌ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ y టర్మ్స్ ఏమి లేవు కదా, సో దట్ విల్ బి 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే y means again constant, so 0 minus x square into j bar plus now with respect to z integration చేయాలి. Here we are having z power 4. z power 4 అంటే ఏమొస్తుంది? 4z power 4 minus 1 అంటే 4z క్యూబ్ వస్తుంది ఇక్కడ. సో అప్పుడేమవుతుంది? ఆల్రెడీ 2 ఉంది, సో 2 into 4 will be 8 అంటే 8xz క్యూబ్ మైనస్ ఇక్కడ z టర్మ్స్ లేవు కాబట్టి 0 ఇంటూ k బార్. ఇప్పుడు దిస్ విల్ బీ అవర్ గ్రేడియంట్ ఈక్వేషన్. దిస్ పార్ట్ వాజ్ కంప్లీటెడ్. నవ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది పాయింట్స్ కనుక్కోవాలి. సో నవ్ డెల్టా phi ఇంటూ ఏ క్యాప్ అండ్ ది పాయింట్. సో ఇక్కడ ఏమవుతుంది? మనకు వచ్చిన డెల్టా phi ఫంక్షన్ ఏంటి? డెల్టా phi అండ్ ఆర్ పాయింట్స్ ఆర్ 2 comma minus 2 comma minus 1. సో ఇవి మన పాయింట్స్. మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2z పవర్ 4 మైనస్ 2xy ఇంటూ I బార్ ప్లస్ 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ j బార్ ప్లస్ 8xz క్యూబ్ మైనస్ 0 k బార్. ఇప్పుడు ఏం చేస్తాము?
ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఏ పర్టికులర్ ప్లేస్లో ఆ పర్టికులర్ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ ఈక్వేషన్లో. అప్పుడు ఏమొస్తుంది? సో 2 ఇంటూ జెడ్ అంటే -1/4 -2 ఇంటూ ఎక్స్ అంటే 2, వై అంటే -2 I bar ప్లస్ హియర్ యు ఆర్ హ్యావింగ్ 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ జే బార్ ప్లస్ 8 ఇంటూ 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ -0 ఇంటూ కే బార్. సో అప్పుడేమవుతుంది? 2 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 2s are 4, 4 2s are 8 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 minus 2 square is 4. So 4j bar plus 8 into 2 16 and 16 into -1 is -16. -1 whole cube ante ento ostadi -1. So 16 into -1 is -16 k bar. appudu em ostadi 8 plus 2 10 I bar plus of -4j bar and -16 k bar. So this is our answer. This is how we solve this problem. So now let's see the next question. Next question enti, find the directional derivative of f is equal to f ichadu xy plus yz plus zx in the direction of the vector 2i bar plus j plus 3k bar at the point 1, 2, 0. మనకి ఎఫ్ ఇచ్చాడు, డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఇచ్చాడు అండ్ పాయింట్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోమంటున్నాడు. టు ఫైండ్ దట్ ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డెల్టా ఎఫ్ వాల్యూ. సో టు ఫైండ్ డెల్టా ఎఫ్ వాల్యూ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ జే బార్ ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే బార్. మన ఎఫ్ ఫంక్షన్ ఏంటి? xy ప్లస్ yz ప్లస్ zx. సో దీనికి డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. హౌ యూ విల్ ఫైండ్ అవుట్? బై డూయింగ్ పార్షియల్ డెరివేషన్. సో ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటి? ఈ కంప్లీట్ టర్మ్స్ అన్నిటికీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేషన్ చేస్తాం. సో హియర్ ఎక్స్ ఇస్ కాన్స్టెంట్, దెన్ వాట్ ఈస్ రిమైనింగ్? వై ప్లస్ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి దిస్ విల్ బి 0. అండ్ జెడ్ఎక్స్లో తీసుకుంటే ఎక్స్ ఇస్ కాన్స్టెంట్ అండ్ యుల్ గెట్ జెడ్. సో వై ప్లస్ జెడ్ ఇంటూ ఐ బార్. నౌ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడేమొస్తుంది? ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది అండ్ ఇక్కడ వై టర్మ్స్ లేవు కాబట్టి ఈ టర్మ్స్ 0 అయిపోతుంది. సో యుల్ గెట్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ జే బార్. And now you will do with respect to z. So you will get what? Y plus x into k bar. So ఇది మనకు వచ్చిన delta f value. Now what we need to do? We need to find the value of delta f at the given point. అంటే ఏమొస్తుంది? delta f at 1, 2, 0. ఇది x, ఇది y, ఇది z. ఈ వాల్యూస్ని xyz ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో y అంటే ఎంత? 2 ప్లస్ 0 ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ అగైన్ జెడ్ అంటే ఏంటి? 0 ఇంటూ జే బార్. నెక్స్ట్ 2 ప్లస్ 1 ఇంటూ కే బార్. ఇఫ్ వి సాల్వ్ దిస్ విల్ గెట్ 2 ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ వచ్చింది. ఇప్పుడేం చేయాలి మనము? వీ నీడ్ టు ఫైండ్ ది యూనిట్ వెక్టార్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కునేటప్పుడు డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ క్యాప్ ఈజ్ గివెన్ యాజ్ మనకేమి ఇచ్చాడు? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. సో హౌ యూ విల్ ఫైండ్ దట్? దెర్ ఈజ్ అ ఫార్ములా. ఏంటి? ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ ఏ బార్? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ హోల్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ని ఎలా కనుక్కుంటాం? విల్ టేక్ ది కోఎఫిషియన్స్, దట్ ఈస్
ఫ్రమ్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో వాటి కోఎఫిషియెంట్స్ని తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది అప్పుడు మనకి 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ బై √14 అంటే ఏంటి 1/√14 ఇంటూ 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ఇది మనకు వచ్చింది. సో నౌ హౌ యుల్ ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్? దేర్ ఫోర్ డైరెక్షనల్ డెరివేటివ్ అంటే డెల్టా ఎఫ్ ఇంటూ ఏ క్యాప్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ పాయింట్. సో వాట్ ఈజ్ అవర్ డెల్టా ఎఫ్ ఫంక్షన్ విచ్ వీ గాట్? పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది ఇది కదా, అంటే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ఇంటూ ఏ క్యాప్ వాల్యూ ఎంత 1/√14 ఇంటూ 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. సో ఏమొస్తుంది ఇప్పుడు? సో నౌ వాట్ విల్ గెట్ 2 into 2. ఫస్ట్ వీటిని మల్టిప్లై చేయాలి కదా, కోఎఫిషియెంట్స్ ఆఫ్ i బార్, కోఎఫిషియెంట్స్ ఆఫ్ j బార్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ k బార్. సో 2 into 2 4, 1 into 1 1, 3 into 3 9. సో you'll get 1/√14 into 2 into 2 which means you are getting 4 plus 1 plus 9 అంటే ఏమొస్తుంది అప్పుడు 14/√14 which means your answer will be √14. If we apply surge concept and if we do this, we'll get our answer as √14. So what is the given question? Obtain the directional derivative of దేనికి కనుక్కోమంటున్నాడు? phi is equal to xy plus yz plus zx at a in the direction of AB bar అన్నాడు, where A point is 1, 2, -1 and B point is 1, 2, 3. సో మనకి ఏమి ఇచ్చాడు? phi is equal to xy plus yz plus zx. ఏ పాయింట్ ఏంటి 1, 2, -1, B పాయింట్ వచ్చేసి 1, 2, 3. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏబీ బార్ అని చెప్పి ఇచ్చాడు. ఏబీ బార్ని ఎలా తీసుకోవచ్చు? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్గా తీసుకోవచ్చు. మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, -1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. అంటే ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ ఏమవుతుంది అప్పుడు? ఇది ఐ, ఇది జే, ఇది కే. దిస్ ఇస్ ఐ, దిస్ ఇస్ జే అండ్ దిస్ ఇస్ కే. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే బి మైనస్ ఏ చేస్తున్నాం కదా. సో విల్ గెట్ 1i minus 1i, 2j minus 2j, 3k minus of minus 1k అంటే ఏమొస్తుంది? 0, 0, 4k వస్తుంది. సో వీఆర్ గెట్టింగ్ 4k బార్. ఇది ఐ బార్, జే బార్, కే బార్, ఐ బార్, జే బార్, కే బార్. సో 4k బార్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబీ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? ఏబీ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏబీ బార్ అంటే ఎలా తీసుకుంటాము? 4k బార్ బై వాట్ డిడ్ యూ గెట్? ఏబీ బార్ వాల్యూని స్క్వేర్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 4 స్క్వేర్ అంటే 16 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో వాట్ యుల్ గెట్? 4k బార్ బై 4. సో ఆటోమేటికలీ యూఆర్ గెటింగ్ k బార్. k బార్ అంటే ఏంటి? 1. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ? we found out this value. So now we need to find out delta phi. So delta phi ante em ostadi? Dou phi by dou x into I bar plus dou phi by dou y into j bar
ప్లస్ డో ఫై బై డో జెడ్ ఇంటూ కే బార్. సో మనకిచ్చిన ఫై ఫంక్షన్ ఏంటి? xy ప్లస్ yz ప్లస్ zx. ఇప్పుడు దీనికి డో ఫై బై డో ఎక్స్ చేసేటప్పుడు ఎక్స్కి దీని మొత్తానికి ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. డో ఫై బై డో వై చేసేటప్పుడు వైతో చేస్తాము. డో ఫై బై డో జెడ్ చేసేటప్పుడు జెడ్తో చేస్తాం. సో డో ఫై బై డో ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ అంటే వీఆర్ గెట్టింగ్ వై. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు కాదు కాబట్టి అది 0 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? జెడ్ వస్తుంది ఇంటూ ఐ బార్. నెక్స్ట్ సేమ్ విల్ డూ ఫర్ వై అండ్ జెడ్. సో విల్ గెట్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కే బార్. సో అప్పుడేమొస్తుంది ఇక్కడ? వై ప్లస్ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కే బార్. సో దిస్ ఈజ్ ద వాల్యూ వీఆర్ గెట్టింగ్. నౌ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ డెల్టా ఫై అట్ ఏ పాయింట్. మనకేమి ఇచ్చాడు ఇక్కడ? 2 పాయింట్స్ ఇచ్చాడు. మనం అప్పుడు ఏ పాయింట్ తీసుకోవాలి? వీ నీడ్ టు ఆల్వేస్ టేక్ ది స్టార్టింగ్ పాయింట్. ఎందుకు? ఎప్పుడైనా ఏ నుండి బీకి వెళ్తుంది కానీ బీ దగ్గర స్టార్ట్ అవ్వట్లేదు కదా. సో విల్ టేక్ ది ఏ పాయింట్ అండ్ విల్ ఇవాల్యుయేట్. సో డెల్టా ఫై ఎట్ పాయింట్ ఏ, విచ్ మీన్స్ డెల్టా ఫై వాట్ ఈజ్ అవర్ పాయింట్? 1, 2, -1. ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వాట్ విల్ గెట్ ఇఫ్ వి సబ్స్టిట్యూట్? y అంటే 2, z అంటే -1 ఇంటూ ఐ బార్ ప్లస్ x అంటే 1, z అంటే -1 ఇంటూ జే బార్ ప్లస్ y అంటే 2 అండ్ x అంటే 1 ఇంటూ కే బార్. సో +1 -1 క్యాన్సిల్ అయితే ఈ పార్ట్ 0 వస్తుంది. సో విల్ గెట్ ఐ బార్ plus 3k bar. So what is this? This is our delta phi at point A, 1, 2, -1. Now we need to find the directional derivative. మనం ఏ పాయింట్కి అయితే ఎవాల్యుయేషన్ చేసామో అదే పాయింట్కి డైరెక్షనల్ డెరివేటివ్ కూడా కనుక్కుంటాం. సో డైరెక్షనల్ డెరివేటివ్ is equal to delta phi into AB cap at point A. What is our delta phi value? Delta phi value into AB cap అంటే పాయింట్ దగ్గర కనుక్కున్నప్పుడు మనకి ఎంత వచ్చింది? దిస్ వన్. సో విల్ టేక్ I bar plus 3k bar అండ్ ఎట్ వాట్ పాయింట్ ఈజ్ సేయింగ్ ఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి? ఏ అంటే ఏంటి? మన ఏబీ బార్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి కే బార్ వచ్చింది. సో దిస్ విల్ బి ఇంటూ కే బార్. ఇఫ్ వీ సాల్వ్ దిస్ విల్ గెట్ అవర్ ఆన్సర్ యాజ్ 3. సో నవ్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టీ ఈజ్ ద టెంపరేచర్ ఫీల్డ్ గివెన్ బై, అంటే మనకి టీ ఎంత ఇచ్చాడు? x³ - y³ ప్లస్ xz² అండ్ we are asking to find the gradient of t at point. Point ఏంటి? 1, -1, 2. So now first we need to find the gradient of t. So gradient of t ఏమవుతుంది? dou t by dou x into I bar plus dou t by dou y into j bar plus dou t by dou z ఇంటూ కే బార్. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? x³ - y³ ప్లస్ xz². అంటే డో టీ బై డో ఎక్స్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ మొత్తానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డో టీ బై డో వై అప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డో టీ బై డో జెడ్ అప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు సో ఇప్పుడు డో టీ బై డో ఎక్స్ అంటే ఏంటి? x³ డిఫరెన్షియేషన్ ఏంటి? 3x². నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు, సో ఇది ఇగ్నోర్ చేసేయండి. xz² అంటే ఏమవుతుంది? ఇక్కడ
x is constant and you'll get z square. So 3x square plus z square into I bar. Now with respect to y, ఇక్కడ y టర్మ్స్ లేవు, ఇగ్నోర్ చేసేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది, -3y square, అండ్ ఇక్కడ y టర్మ్స్ లేవు, విల్ ఇగ్నోర్ ఇట్. సో j బార్ ప్లస్ z, ఇక్కడ z టర్మ్ లేదు, ఇక్కడ z టర్మ్ లేదు, వీఆర్ ఇగ్నోరింగ్ ఇట్. సో నౌ వాట్ విల్ గెట్, z square differentiation 2z and we are having x, so we'll get 2xz into k bar. So ఇది మన gradient equation. Now what we need to find, ఈ gradient ki we need to use this point and find the value. So what will get, delta t at point 1 comma minus 1 comma 2. So now we'll substitute in this part. So x is 1 ante 3 into 1 square plus z means 2 square into I bar plus of -3 into y square means -1 whole square into j bar plus 2 into x means 1 and z means 2 into k bar. Now if we solve this, what will get, 3 plus 4 into I bar plus of -1 whole square means 1. So -3 into 1 is -3 into j bar plus 4 k bar. So what will get, 7 I bar minus 3 j bar plus 4 k bar is our answer. So now let's see the next question. The temperature at the point x comma y comma z in the space annadu is given by T of x comma y comma z is equal to x square plus y square minus z. Ante given T of x comma y comma z is equal to x square plus y square minus z. A mosquito located at the point, given point is at 4 comma 4 comma 2. It desires to fly in such a direction that it gets cooled faster. Determine the direction in which it should fly. Ante em adugutunnadu, he is finally asking you to find the direction at the given point. So first you need to find out gradient. So gradient of t is equal to dou t by dou x into I bar plus dou t by dou y into j bar plus dou t by dou z into k bar. So what you will get, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ z, అంటే దీనికి విత్ రెస్పెక్ట్ టు x y z పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డో టీ బై డో ఎక్స్ అంటే ఏమొస్తుంది, 2x ఇంటూ ఐ బార్ ప్లస్ డో వై అంటే 2y ఇంటూ j బార్ ప్లస్ zకి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే -1 ఇంటూ k బార్. సో దిస్ ఈజ్ ద గ్రేడియంట్ ఈక్వేషన్ యూ ఆర్ గెటింగ్. Now we need to find the direction of this gradient equation at the given point, that is delta t at 4 comma 2 అంటే ఏంటి, ఈ 3 పాయింట్స్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో 2 ఇంటూ 4 ఇంటూ ఐ బార్, y అంటే 4, 2 ఇంటూ 4 ఇంటూ j బార్ ప్లస్ ఆఫ్ -1 ఇంటూ k బార్. ఇక్కడ ఎందుకు మనము ఏమి సబ్స్టిట్యూట్ చేయలేదు, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వేరియబుల్స్. సో యూ విల్ గెట్ 8 I bar plus 8 j bar minus k bar. This is the answer. Now let's see the problems based on curl, divergence, solenoidal vector and irrotational vector. With this, vector calculus concept will be covered. So now let's see this question. Compute divergence of f bar and curl f bar, where f bar is equal to gradient of x square plus y square plus z square plus xy plus yz plus zx అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్
x square plus y square plus z square plus xy plus yz ప్లస్ జెడ్ఎక్స్ ఇది మనకి ఇచ్చింది. బట్ ఏమంటున్నాడు, వీ నీడ్ టు ఫైండ్ గ్రేడియంట్ ఫర్ దిస్ పార్ట్ నౌ. అంటే ఇక్కడ మనకిన్న వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై జెడ్. సో వీ నీడ్ టు ఫైండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. అప్పుడేమొస్తుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2x నెక్స్ట్ ప్లస్ వై అండ్ దెన్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ ఐ బార్. నెక్స్ట్ వైకి చేస్తే 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ జే బార్. నెక్స్ట్ 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కే బార్. ఇవి మనకు వచ్చినవి. సో ఇక్కడేంటి, మనము డైవర్జెన్స్ కనుక్కోవాలి, కర్ల్ కనుక్కోవాలి. సో డైవర్జెన్స్ ఎలా కనుక్కుంటాము, డైవర్జెన్స్ ఎలా వస్తుంది మనకి, ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు f1 i బార్ ప్లస్ f2 j బార్ ప్లస్ f3 k బార్, దెన్ డెల్టా f బార్ ఈజ్ ఈక్వల్ టు divergence of f bar is equal to dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. అంటే ఏంటి, మనకు వచ్చిన ఈ ఫామ్లో కనుక ఉంటేనే మనం డైవర్జెన్స్ కనుక్కోవచ్చు. అప్పుడు ఎలా తీసుకోవచ్చు, మనం దీన్ని f1గా, దీన్ని f2గా, దీన్ని f3గా తీసుకోవచ్చు. నౌ విల్ డూ పార్షియల్ డిఫరెన్షియేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చూస్తే 2 వస్తుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై f2కి చేస్తే ఏమొస్తుంది, 2a వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ f3కి చేస్తే 2 వస్తుంది. అంటే ఓవరాల్ యు ఆర్ గెట్టింగ్ 6. సో దిస్ 6 ఈజ్ కాల్డ్ యాజ్ డైవర్జెన్స్. Now let's find out how to find the curl also. So curl ఎలా కనుక్కుంటాం, curl of f bar is equal to delta into f bar. అంటే ఏంటి, we need to find the determinant. So this will be our I, j, k. సెకండ్ రోలో ఏముంటాయి, dou by dou x, dou by dou y, dou by dou z. థర్డ్ రోలో ఏముంటాయి మనకి, f1 f2 f3 యొక్క వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ 2x ప్లస్ వై ప్లస్ జెడ్, ఇక్కడ వచ్చేసి 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్, అండ్ ఇక్కడ వచ్చేసి 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్. దీనికి డిటర్మినెంట్ చేస్తే, డిటర్మినెంట్ అంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్. సో హౌ యుల్ గెట్, ఫస్ట్ ఐ బార్, ఐ బార్ జే బార్ కే బార్ కాబట్టి ఐ బార్ ఇంటూ, సో ఇఫ్ వీఆర్ డూయింగ్ ద డిటర్మినెంట్ అంటే ఏంటి, డో బై డో వై ఇంటూ 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ డో బై డో జెడ్ ఇంటూ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్. ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ, సో వీల్ ఎరాడికేట్ ఫస్ట్ రో అండ్ ది మిడిల్ కాలం. అప్పుడేమొస్తుంది మనకి, డో బై డో ఎక్స్ ఇంటూ 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ డో బై డో జెడ్ ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ జెడ్. నెక్స్ట్ ప్లస్ కే బార్. ఇప్పుడేం చేస్తాము, ఫస్ట్ రో థర్డ్ కాలంని ఇరాడికేట్ చేస్తాం. అప్పుడేమొస్తుంది, డో బై డో ఎక్స్ ఇంటూ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ డో బై డో వై ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ జెడ్. సో ఇఫ్ వి సాల్వ్ ఏమొస్తుంది, ఐ బార్ ఇంటూ, సో డో బై ఆఫ్ 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్ అంటే
విత్ రెస్పెక్ట్ టు వై ఈ ఫంక్షన్ ఈ పర్టికులర్ టర్మ్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 1 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్. దీనికి విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 2z ప్లస్ వై ప్లస్ ఎక్స్ అన్నాడు. దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది. మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 2x ప్లస్ వై ప్లస్ జెడ్. దీనికి విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్. ఇప్పుడు దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది 1 మైనస్ ది సేమ్ ఇఫ్ వి డూ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y విల్ గెట్ 1. సో నీకేమొస్తుంది ఇక్కడ ఐ బార్ ఇంటూ 0 మైనస్ జే బార్ ఇంటూ 0 ప్లస్ కే బార్ ఇంటూ 0. అంటే ఆటోమేటికల్లీ యు ఆర్ గెట్టింగ్ 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 0. మనం కర్ల్ సాల్వ్ చేసినప్పుడు మనకి గనక ఆన్సర్ 0 వస్తే వాట్ ఇట్ విల్ బీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇర్రొటేషనల్ వెక్టార్. అదే మనకి డైవర్జెన్స్లో 0 వస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సోలెనాయిడల్ వెక్టార్. Next question. Determine f bar is equal to 2x plus y into I bar minus 3y minus 2z into j bar plus x plus z into k bar is solenoidal or not. మనం solenoidal కాదో ఎప్పుడు చెప్తాము if our divergence is equal to 0, which means we need to find the divergence for this question. So given ఏంటి f bar is equal to 2x plus y into I bar minus 3y minus 2z into j bar plus x plus z into k bar. So this is our f1, ఇది మన f2 and this is our f3. So ఇప్పుడేంటి we need to find the divergence value. So divergence of f bar is equal to dou f1 by dou x plus dou f2 by dou y ప్లస్ డో f3 బై డో z. అంటే ఏంటి f1కి విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయాలి, f2కి విత్ రెస్పెక్ట్ టు y, f3కి విత్ రెస్పెక్ట్ టు z. సో f1కి విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది 2, f2కి విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 3 వస్తుంది. సో 2 మైనస్ 3 ప్లస్ అండ్ f3కి విత్ రెస్పెక్ట్ టు z చేస్తే 1 వస్తుంది. సో వీఆర్ గెట్టింగ్ 0. ఇఫ్ వీఆర్ గెట్టింగ్ 0, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ solenoidal vector. So determine a comma b comma c if f bar is equal to 2x plus 3y plus az into I bar plus bx plus 2y plus 3z into j bar plus 2x plus cy plus 3z into k bar is irrotational. మనం ఇర్రోటేషనల్ అని ఎప్పుడు చెప్తాము వెన్ అవర్ కర్ల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు రైట్ హియర్ గివెన్ రాసుకోవాలి. అంటే ఏంటి 2x ప్లస్ 3y ప్లస్ az ఇంటూ I bar ప్లస్ bx ప్లస్ 2y ప్లస్ 3z into j bar plus 2x plus cy plus 3z into k bar. ఏం చెప్పాడు, this is given as irrotational అన్నాడు, which means this will be equal to 0. So curl of f bar will be equal to 0. Now how you will find curl by using the determinant. So here you will have I bar, this is j bar, this is k bar. ikkada dou by dou x, dou by dou y, dou by dou z. సో డో బై డో ఎక్స్ అంటే ఏంటి, ఇది కదా 2x ప్లస్ 3y ప్లస్
AZ. డో బై అంటే BX ప్లస్ 2Y ప్లస్ 3Z. డో Z అంటే 2X ప్లస్ CY ప్లస్ 3Z. ఇది మొత్తం 0కి ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో I బార్ ఇంటూ డో Y ఇంటూ 2X ప్లస్ CY ప్లస్ 3Z మైనస్ డో Z ఇంటూ BX ప్లస్ 2Y ప్లస్ 3Z. నెక్స్ట్ మైనస్ J బార్ ఇంటూ సో డో X ఇంటూ దేంతో చేస్తాము 2X ప్లస్ CY ప్లస్ 3Z మైనస్ డో Z ఇంటూ 2X ప్లస్ 3Y ప్లస్ AZ. నెక్స్ట్ ఫర్ K బార్ ఇంటూ డో X ఆఫ్ BX ప్లస్ 2Y ప్లస్ 3Z మైనస్ డో Y ఆఫ్ 2X ప్లస్ 3Y ప్లస్ AZ. సో ఇప్పుడు ఈ పార్ట్ సాల్వ్ చేస్తాం. అంటే I బార్ ఇంటూ దీనికి విత్ రెస్పెక్ట్ టు Y డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, C వస్తుంది. మైనస్ దీనికి విత్ రెస్పెక్ట్ టు Z డిఫరెన్షియేషన్ చేస్తే 3 వస్తుంది. మైనస్ J బార్ ఇంటూ సో 2X ప్లస్ CY ప్లస్ 3Zకి విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. మైనస్ డో Z ఆఫ్ 2X ప్లస్ 3Y ప్లస్ AZ అంటే Zకి డిఫరెన్షియేషన్ చేస్తే A వస్తుంది. ప్లస్ K బార్ ఇంటూ BX ప్లస్ 2Y ప్లస్ 3Zకి విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేషన్ చేస్తే B వస్తుంది. 2X ప్లస్ 3Y ప్లస్ AZకి విత్ రెస్పెక్ట్ టు Y డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 3 వస్తుంది. సో B మైనస్ 3 దిస్ విల్ బీ ఈక్వల్ టు 0. అంటే ఏంటి 0 I బార్ ప్లస్ 0 J బార్ ప్లస్ 0 K బార్ అనేగా అర్థం. సో నౌ వీ విల్ కంపేర్ బోత్ ది టర్మ్స్. సో C మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యుల్ గెట్ C ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 2 మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 0 అంటే యుల్ గెట్ A ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ B మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే you'll get B is equal to 3 and hence A is equal to 2, B is equal to 3 and C is equal to 3. So this is how you solve problems in the concept of vector calculus. I hope you understood. If you're having any doubt, let me know in the comment section.